నెల్లూరు ప్రజలకు కార్పొరేట్ ఉచిత వైద్యాన్ని దరిచేరుస్తూ 44వ డివిజన్లో బృహత్తర వైద్య శిబిరం సోమవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. కలెక్టర్ ఆఫీస్ సమీపంలోని మహబూబ్ ఖాన్ పార్కు వద్ద మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నారాయణ నేత్రజ్యోతి, నారాయణ దంత సురక్ష ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నారాయణ ఆసుపత్రి కంటి విభాగపు ప్రొఫెసర్ డాక్టర్ సుధా, స్థానిక నాయకురాలు, పార్టీ కార్యకర్తలు పాల్గొని ప్రజలకు వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి నగర మహిళా అధ్యక్షురాలు కప్పిల రేవతి పాల్గొన్నారు. నెల్లూరు నగరంతో పాటు రూరల్ ప్రాంతంలోని పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈ శిబిరాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు కప్పిల రేవతి, డాక్టర్ సుధా తెలిపారు. నెల్లూరు ప్రజలకు కార్పొరేట్ ఉచిత వైద్యాన్ని దరిచేరుస్తూ 44వ డివిజన్లో బృహత్తర వైద్య శిబిరం సోమవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. కలెక్టర్ ఆఫీస్ సమీపంలోని మహబూబ్ ఖాన్ పార్కు వద్ద మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నారాయణ నేత్రజ్యోతి, నారాయణ దంత సురక్ష ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నారాయణ ఆసుపత్రి కంటి విభాగపు ప్రొఫెసర్ డాక్టర్ సుధా, స్థానిక నాయకురాలు, పార్టీ కార్యకర్తలు పాల్గొని ప్రజలకు వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి నగర మహిళా అధ్యక్షురాలు కప్పిల రేవతి పాల్గొన్నారు. నెల్లూరు నగరంతో పాటు రూరల్ ప్రాంతంలోని పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈ శిబిరాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు కప్పిల రేవతి, డాక్టర్ సుధా తెలిపారు. దృఢ సంకల్పంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు సార్ రూపొందించారు. దానిలో భాగంగానే ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ నారాయణ దంత సురక్ష మరియు నారాయణ నేత్రజ్యోతి అనే 2 ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 11,800 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాము. దాదాపు 7,000 మంది వరకు ఉచితంగా అద్దాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అద్దాలు కూడా నాణ్యమైన అద్దాలు వితిన్ 1 or 2 days మళ్ళీ వచ్చి మేమే ప్రజల వద్దకు వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ప్రతిరోజు ఈ క్యాంప్స్ ఈవినింగ్ 4 to 8 కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంప్స్ కండక్ట్ చేయడానికి నారాయణ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు మాకు అవసరమైన అన్ని సదుపాయాల్ని, ఒక ఫుల్లీ ఎక్విప్డ్ వ్యాన్, దాదాపు 3 కోట్ల ఖర్చు గల వ్యాన్ని మాకు అందించడం జరిగింది. నాతో పాటు మా డిపార్ట్మెంట్ వారు కూడా అందరూ వచ్చి, సీనియర్ డాక్టర్సే వచ్చి ఇంటి వద్దకే వైద్యం అనే కాన్సెప్ట్ని సార్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఇంటి వద్దకే వైద్యం అన్నట్టు మేమే ప్రజల వద్దకు వచ్చి ఉచితంగా పరీక్షలన్నీ చేసి అవసరమైన వారికి అద్దాలు మరియు ఆపరేషన్ అవసరమైన వారికి హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. దృష్టికి సంబంధించి అంటే దీర్ఘకాలిక సమస్యలైన డయాబెటిక్ రెటినోపతి, గ్లాకోమా, చిన్నపిల్లల్లో వచ్చే ఆంబ్లయోపియా కానీ అట్లాంటి వాటి గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించి వాటి వల్ల అంధత్వం రాకుండా మేము కాపాడాలని ఆశిస్తూ మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఫాలో అయినట్లయితే, మాకు సహకరించినట్లయితే మనం అంధత్వం కూడా రాకుండా కాపాడటానికి ఈ క్యాంప్స్ అనేది మంచి ప్లాట్ఫామ్స్గా పనికొస్తాయి. అలాగే నారాయణ గారి మన ఇన్స్ట్రక్షన్స్ చూసినట్లయితే కార్పొరేట్ వైద్యం దీటుగా మన ప్రజాసేవ అందించాలనే ఉద్దేశంతో క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే 60 మెంబర్స్కే మేము ఈ క్యాంప్స్లో రెస్ట్రిక్ట్ చేసి ప్రతి ఒక్కరితో టైం స్పెండ్ చేసి వారికి ఉన్న బాధలు తెలుసుకొని మేము మా వంతు సహాయం మేము చేస్తున్నాము. ఈ క్యాంప్స్ కూడా ప్రజలు బాగా విశేషంగా స్పందిస్తున్నారు. ఈ క్యాంప్స్ ఇలాగే జరగాలని ఆశిస్తున్నాను. ఈ క్యాంప్స్ మనకి చాలా అంటే ఒకటి ఐ గ్లాసెస్ వరకే కాన్సన్ట్రేట్ చేయకుండా ఆపరేషన్ అవసరమైన వారు వచ్చి ఆపరేషన్ చేయించుకోవడం వల్ల కానీ, రెటీనా సమస్యలు ఉన్న వాళ్ళు వచ్చి చూపించుకున్నట్లయితే అంధత్వం రాకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఒక్క మనిషి ఒక ఆలోచన విధానం నుంచి వెలువడిన ఇంత సేవాభావంతో పనిచేస్తున్న మన డాక్టర్ పొంగూరు నారాయణ గారు అందరి జీవితాల్లో వెలుగు ప్రసాదిస్తున్నారు. ఇంతటి సేవా హృదయం ఉన్న డాక్టర్ పొంగూరు నారాయణ గారు ప్రజల గుండెల్లో ఎప్పుడు నిలిచిపోతారని ఆశిస్తూ ఈ ప్రోగ్రాం ఇలాగే సక్సెస్ఫుల్గా జరగాలని ఆశిస్తున్నాను. నారాయణ నేత్రజ్యోతి, నారాయణ దంత సురక్షలో భాగంగా 44వ డివిజన్లో ఈరోజు పాల్గొనడం జరిగింది. 6 నెలల నుండి కొన్ని వేల మందికి కళ్ళల్లో కాంతులు విరజల్లే విధంగా నారాయణ సార్
టీం మొత్తం నారాయణ హాస్పిటల్నే ప్రతి వార్డులో 3 సార్లు ప్రతి ఒక్కళ్ళని పేదవాడిని చూడటం జరుగుతుంది. ప్రతి ఒక్క మనిషికి కామన్ గా వచ్చే ప్రాబ్లములు, కంటి ప్రాబ్లము, దంత ప్రాబ్లము, పేదవాడిగా పుట్టి పేదవాడి యొక్క బాధలు తెలిసిన పొంగూరు నారాయణ గారు పేదవాడు అనేవాడు హాస్పిటల్కి వెళ్ళేదానికి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. కాబట్టి ఒకరోజు వార్డులో తిరుగుతుండగా ఒక పెద్ద ఆమె నా కన్ను కనపడటం లేదని చెప్పిన దానికి ఆమె ఒక్కదానికే చేపించిందే కాకుండా కొన్ని వేల మందికి కంటి పరీక్షలు చేపిస్తూ, కంటి అద్దాలు ఇస్తూ, అదేవిధంగా దంత పరీక్షలు కూడా చేపిస్తూ దానికి అవసరమైనవి కూడా సమకూరుస్తూ చేస్తున్నారు. నారాయణ హాస్పిటల్నే ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. అసలు ఏదైనా కష్టం వస్తే ఎవరైనా సరే నారాయణ నారాయణ అనుకుంటారు, కానీ ఏ కష్టం లేకుండానే నారాయణ సార్ ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు. రోడ్లో వెళ్తుంటే అమ్మ మాకు కన్ను బాగుందమ్మ, కంటిద్దాలు నారాయణ సార్ ఇచ్చారని చెప్తున్నారు. అలాగే డెంటల్ కానీ అదేవిధంగా చెప్తున్నారు. వారంలో 2 రోజులు రూరల్లోనూ మిగతా 2 రోజులు సిటీలోనూ ప్రయత్నం చేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా కంటి పరీక్షలు నిర్వహించి, అదేవిధంగా చిన్నపిల్లలకి ఎక్కువ శాతం కంటి ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి స్కూల్లో కూడా పెడుతూ ముందుకు సాగుతున్నారు. దీనికంటే ముందుగా నారాయణ మాతృసేవ పథకం ద్వారా ఎంతోమంది మాతృదేవతలకి వాళ్ళకి బిడ్డలని అసలు ఆసుపత్రికి వెళ్తే సురక్షితంగా ఇచ్చి వాళ్ళకు ఒక కిట్ ఇచ్చి చీరాసారలాగా సాగనంపుతున్న నిజంగా గ్రేట్ ఎవరంటే పొంగూరు నారాయణ గారు అని చెప్తున్నా. దీనిలో స్వలాభ ఆపేక్ష ఏమీ లేదు. ఎలక్షన్లు లేవు. ఎలక్షన్లకు ముందుగా ఇలాంటివి చేసి ఓట్లు వేస్తారేమో అని అనుకునేదానికి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక మంత్రిగా ఉండి నేను నా నెల్లూరులో పుట్టినందుకు, నేను పేదవాడుగా ఉన్నప్పుడు నేను పడిన కష్టాలు ఇవి అని ప్రతి పేదవాడి కష్టం గురించి తెలిసిన పొంగూరు నారాయణ గారు పేద ప్రజల కోసం నారాయణ నేత్రజ్యోతి, నారాయణ డెంటల్ సురక్ష తీసుకొచ్చినందుకు నెల్లూరు ప్రజలందరి తరపున పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు చెప్తూ, ఈయన లాగా ప్రతి ఒక్కళ్ళు స్ఫూర్తిగా పోవాలని, నారాయణ సార్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా నారాయణ సార్ లాగా మనం కూడా ఇలా చేయాలని ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2 ఏళ్ల మా నమ్మకం నారాయణ. పాఠశాల విద్యార్థులకు నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్ళు పునీత్, గంట రవితేజల సొంత నిధులతో 6 కోట్ల రూపాయలతో నారాయణ వాహన పథకం. గడప గడపకు నారాయణ దంత సురక్ష. పేదల కళ్లల్లో వెలుగు నింపేందుకు నారాయణ నేత్ర జ్యోతి. భగత్ సింగ్ కాలనీలో 1400 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. నెల్లూరులోనే మొదటిసారిగా తృప్తి క్యాంటీన్. స్మార్ట్ నెల్లూరుకు వేగంగా అడుగులు. ప్రతి ఇంట స్వచ్ఛమైన త్రాగునీరు. సాంకేతికతతో సురక్ష నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఏటా 10 కోట్ల సొంత నిధి కేటాయింపు. వైద్య సేవల కోసం కార్యకర్తలకు 25,000 నుంచి 10 లక్షల వరకు ఆర్థిక సహాయం. నారాయణ మనకుంటే చింతెందుకు మనకిక. ఇట్లు సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు.